మరి ఎవరిచ్చారు? బ్యాంక్ ఇవ్వలేదా మీకు? నువ్వే బ్యాంకు కాదా? ఇంకెవరిది ఉంటది? ఎంప్లాయీస్ ది ఉండకపోతే ఎంప్లాయీస్ మీదేనా బ్యాంకు? కాదా మరి సార్? అక్కడ పనిచేసే వాళ్ళు ఎందుకు పనిలేక పనిచేస్తారా? అచ్చా, బ్యాంక్ అందరు మీ పేరు మీద రాసుకురా మీరు బ్యాంకు? అదే మరి నువ్వు అవును నీ పైసలు ఎట్లని వాడుకున్నావు? నువ్వు బ్యాంక్ సొమ్మని వాడుకున్నావా లేకపోతే ఇంటి సొమ్మని వాడుకున్నావా చెప్పు నాకు కొంచెం. బ్యాంకు నీ పేరు మీద ఎంత ఉంది స్టేక్? నీ చెప్పు, ఎంత రాసుకున్నావు నీ పేరు మీద? పర్సెంటేజ్ ఎంత రాసుకున్నావు చెప్పు. నేను అది అడుగుతలేను. బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకున్నా. ఎంప్లాయీస్ బ్యాంక్ అన్నావు కదా, బ్యాంక్ ఎంప్లాయీస్ చేతగానప్పుడు వాడుకోవద్దు. నీకు జాబ్ చేయడం చేతగానప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, మరి నేను అడిగినా? చక్కగా మాట్లాడు. నీకు చేత అయితే లేదు కాబట్టి వేరే అంటున్నావా? నువ్వు మాట్లాడితే ఏం లేదు కానీ, నువ్వు మాట్లాడితే లేదు కానీ నేను మాట్లాడితే నీకు ఎక్కడో కాలిందా నీకు? నువ్వు రికవర్ ఏజెంట్, నువ్వు థర్డ్ పార్టీ రికవర్ ఏజెంట్. నువ్వు బ్యాంకు నీ దగ్గర మాట్లాడుతున్నావు. సరే, నీకు ఎంత ఉంటుంది నీ పొజిషన్ చెప్పు బ్యాంక్ లో? మరి అది చెప్పడానికి చేత కావట్లేదు నీకు, కెపాసిటీ లేదు చెప్పడానికి. కస్టమర్ కి నువ్వు వేరే బయట చూపిస్తావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం బ్యాంక్ని ఓన్ చేసినట్టు మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా త్రూ సెటిల్మెంట్ కోసం కానీ మైక్ గైడెన్స్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంటండి? ఎస్బీఐ కార్డ్ పేమెంట్ సార్, ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నా. ఇది పేమెంట్ చేస్తలేరు కదా, 3 months డ్యూ లో ఉన్నారు మీరు. టైం పడుతుంది మేడం, కొద్దిగా ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు సార్? ఆల్రెడీ 3 months నుంచి పే చేస్తలేరు కదా. ఇంకో 2 months పడుతుంది మేడం. 2 months వరకు టైం లేదు కదా సార్. ఫండ్స్ ఆల్టర్నేట్ గా అరేంజ్ చేయండి సార్. అమౌంట్ ఆల్టర్నేట్ గా అరేంజ్ చేసి క్లోజ్ చేయండి. 1 month అమౌంట్ అన్నా క్లియర్ చేసుకోండి సార్. టోటల్ క్లియర్ చేసుకోండి. టైం పడుతుంది మేడం నాకు. టైం పడుతుంది అంటే ఎట్లా సార్? ఎట్లా అంటే మరి ఎందుకు వాడుకున్నారు సార్ టైం కావాలన్నప్పుడు మీరు? నువ్వు ఇచ్చినావు మేడం కార్డు నాకు. మరి ఎవరిచ్చారు? ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వలేదా మీకు? నువ్వే బ్యాంకు కాదా? ఇంకెవరిది ఉంటది? ఎంప్లాయీస్ ది ఉండకపోతే ఎంప్లాయీస్ మీదేనా బ్యాంకు? కాదా మరి సార్? అక్కడ పనిచేసే వాళ్ళు ఎందుకు పనిలేక పనిచేస్తారా? అచ్చా, బ్యాంక్ అందరు మీ పేరు మీద రాసుకురా మీరు బ్యాంకు? అదే మరి నువ్వు అవును నీ పైసలు ఎట్లని వాడుకున్నావు? నువ్వు బ్యాంక్ సొమ్మని వాడుకున్నావా లేకపోతే ఇంటి సొమ్మని వాడుకున్నావా చెప్పు నాకు కొంచెం. బ్యాంకు నీ పేరు మీద ఎంత ఉంది స్టేక్? నీ చెప్పు, ఎంత రాసుకున్నావు నీ పేరు మీద? పర్సెంటేజ్ ఎంత రాసుకున్నావు చెప్పు. నేను అది అడుగుతలేను. బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకున్నా. ఎంప్లాయీస్ బ్యాంక్ అన్నావు కదా, బ్యాంక్ ఎంప్లాయీస్ చేతగానప్పుడు వాడుకోవద్దు. నీకు జాబ్ చేయడం చేతగానప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, మరి నేను అడిగినా? చక్కగా మాట్లాడు. నీకు చేత అయితే లేదు కాబట్టి వేరే అంటున్నావా? నువ్వు మాట్లాడితే ఏం లేదు కానీ, నువ్వు మాట్లాడితే లేదు కానీ నేను మాట్లాడితే నీకు ఎక్కడో కాలిందా నీకు? అంటే నువ్వు ఎవరి పైసలు తీసుకొని ఎవరి పైసలు ఇచ్చినావు నాకు? బ్యాంకు ఎంప్లాయీస్ అంటున్నావు, బ్యాంకు నీదా అది? అవును మరి నువ్వు రికవర్ ఏజెంట్, నువ్వు థర్డ్ పార్టీ రికవర్ ఏజెంట్. నువ్వు బ్యాంకు నీదా మాట్లాడుతున్నావు. వచ్చా బ్రాంచ్. సరే, నీకు ఎంత ఉంటుంది నీ పొజిషన్ చెప్పు బ్యాంక్ లో? మరి అది చెప్పడానికి చేత కావట్లేదు నీకు, కెపాసిటీ లేదు చెప్పడానికి. కస్టమర్ కి నువ్వు వేరే బయట చూపిస్తావా? నీ పొజిషన్ చెప్పుకునే పొజిషన్ లేదు నీ కాడ. పొజిషన్ చెప్పుకునే పొజిషన్ లేదు నీ కాడ. నువ్వు కస్టమర్ గురించి మాట్లాడుతావా? అదే అంటున్నా. నువ్వు ట్రైనింగ్ ఆల్కదే ట్రైనింగ్ తీసుకున్నావా? ఆల్కదే ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఆల్కదే ట్రైనింగ్ తీసుకున్నావా? బ్యాంకు నీదని మాట్లాడుతున్నావు, చేతగా అని మాట్లాడుతున్నావు. నీకేం చేతనైతే పేరు చెప్పు. నీ పేరు చెప్పుకునే పొజిషన్ లేదు అంటే నువ్వు థర్డ్ పార్టీ ఫెల్ అవి. థర్డ్ పార్టీ ఫెల్ అవు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అర్థమైందా? డిఫాల్టర్ అని మాట్లాడుతున్నావు. బ్యాంకు నాదే అని చెప్తున్నావు, ఎంప్లాయీస్ అంది. నేను తీసుకుపోయి ఏదో గుడిసెలో ఉన్నవాడా? 2 గుడిసెలో కూర్చొని నువ్వు నాకు అడగానికి నువ్వు ఇచ్చినావా నాకు? నువ్వు థర్డ్ పార్టీ ఫెయిల్ అవి నువ్వు ఇచ్చినావా నాకు? నువ్వు క్రెడిట్ మేనేజరా? నువ్వు క్రెడిట్ మేనేజరా? నువ్వు క్రెడిట్ మేనేజరా? ఆ రెడ్ లైట్ ఏరియాలో వర్క్ చేస్తావు నువ్వు వాడ. రెడ్ లైట్ ఏరియాలో కూర్చొని మాట్లాడుతున్నావు నువ్వు వాడ. అర్థమైందా? రెడ్ లైట్ ఏరియాలో కూర్చొని మాట్లాడి నువ్వు నాకు మాట్లాడుతున్నావా? అర్థమైందా? నైట్ టైం నుంచి మొహం నీది. అర్థమైందా? నువ్వు నాకు అడుగుతున్నావు కార్డు ఎందుకు వాడుకున్నావని. నువ్వు పెద్ద చిల్లర దాని నాకు అర్థమైపోయింది నీ శకలు చూస్తుంటే. కానీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. అది క్రెడిట్ కార్డ్ డ్యూ ఉంది కదా సార్ మీది? అవును, దాని గురించి కాల్ చేశాను సార్. అమౌంట్ అది నెక్స్ట్ మంత్ సెటిల్ చేద్దాం సార్. ఫండ్స్ లేవు ప్రజెంట్ సార్. నెక్స్ట్ మంత్ దాకా టైం లేదు కదా సార్. ఆల్రెడీ మీరు లాస్ట్ 4 months నుంచి డ్యూ పెట్టుకున్నారు కదా. ఫండ్స్ ఇస్తున్నాయండి నాకు. సార్
ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి, టైం పడుతుంది నాకు. సార్ ఫండ్స్ ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ మంత్ వస్తాయి. నెక్స్ట్ మంత్ వస్తాయని గ్యారంటీ ఏంటి సార్? ఒక 100 రూపాయలు బాండ్ పేపర్ తీసుకుని రండి, రాసిస్తా. 100 రూపాయల బాండ్ పేపర్ తీసుకుని రండి, రాసిస్తా, సైన్ పెట్టిస్తా. సార్ 100 రూపాయలు బాండ్ పేపర్ మాట వదిలేయండి సార్. ఇప్పుడు టోటల్ గా మీది 90,000 పెండింగ్ ఉంది. అట్లీస్ట్ ఒక మినిమం అమౌంట్ అయినా కట్టుకోవచ్చు కదా. మినిమం కట్టలేదు సార్ ప్రజెంట్ నేను. మరి ఏం చేస్తున్నారు సార్? మరి ఏం చేస్తున్నారు, మీరేం చేస్తారు? సార్ వర్క్ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా సార్. మరి క్లారిటీ అడగాలి కదా, క్వశ్చన్ లో క్లారిటీ ఉండాలి కదా అంటున్నా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా సార్. క్లారిటీ ఇస్తే ఆన్సర్ ప్రజెంట్ ఏం చేయట్లేదు నేను. మరి ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తున్నాయి సార్ మీకు? సోర్స్ ఏం లేదు ప్రజెంట్. సోర్స్ ఏం లేదు సార్ ప్రజెంట్. ఏం చెప్తారు సార్? చూడండి, మినిమం అమౌంట్ 9,000 ఉంది. 9,000 కట్టుకోవడానికి అవ్వదా సార్? మీతో ఒక మాట చెప్పండి. అవ్వకనే కదా పెండింగ్ పడ్డది. అయితే అవ్వకనే కదా పెండింగ్ పడ్డది. అవును, మరి కార్డు వాడుకున్నారు కదా, కార్డు వాడుకున్నప్పుడు కట్టాలి కదా. కార్డు వాడుకున్నప్పుడు కట్టాలి, నాకు తెలుసు కదా అది. మీరు చెప్పేంత వరకు నాకు తెలియదా? హలో చెప్పండి సార్. చెప్పండి సార్. నెక్స్ట్ మంత్ దాకంటే టైం లేదు సార్ మన దగ్గర. ఇక్కడ ఏంటంటే లాస్ట్ 4 months డ్యూ ఉందని మాకు ఫైల్ వచ్చింది. ఇప్పుడు ఫైల్ మీకు ఇప్పుడు రావచ్చు, బట్ ఏంటంటే నాకు ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేను టైం తీసుకొని కడతాను. అవును సార్, సోర్సెస్ అమౌంట్ లేకపోతే ఎవరి దగ్గర అడ్జస్ట్ చేసుకుని అట్లీస్ట్ మినిమం సోర్సెస్ అంటే దాంట్లో అది కూడా వస్తుంది. అడ్జస్ట్మెంట్ కాకపోతే సోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టు. నేను టైం తీసుకొని కట్టేసుకుంటా సార్. ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు కదా. ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు, కానీ ఇబ్బంది వచ్చినప్పుడే తాగాలి కదా మీరు. సార్ ఇబ్బంది వచ్చినప్పుడు ఆగినాం కాబట్టి మీ బ్యాంక్ లో క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు కట్టట్లేదు కదా. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళ టైం తీసుకుని కడతారు. 3 months దాకా ఆగినాం కదా. ఎక్కడే కదా మీరు నాకు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారు, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. నా కేసు పైన డిఎండి పెడితే మీరు కాకపోతే మొత్తం మీద మీరు కట్టలేరు కదా. మీరు ఫాలో అప్ చేశారు కదా, టైం అయితే ఇవ్వలేరు కదా నాకు. ఇప్పుడు టోటల్ ఓవర్ డ్యూ వచ్చేసరికి మీది 20,000 ఉంది. 20,000 కి 9,000 అడుగుతాను నేను. ఇప్పుడు నేను కట్టలేదని చెప్తున్నా కదా సార్ ప్రజెంట్. కట్టలేదంటే నేను దాన్ని నేనేం చేయాలి సార్? నేను అడిగేది మొత్తం అమౌంట్ కూడా అడగట్లేదు. మీరు తెలుగులో చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది సార్. ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, టైం తీసుకొని కట్టాలి. నేనేం చేయాలి సార్? ఎవరి దగ్గర అడ్జస్ట్ చేసుకుని చెయ్యాలి అని అంటున్నాను నేను. అడ్జస్ట్మెంట్ కావట్లేదు, మీరు ఇవ్వండి మరి ఒక 10,000. మీరు ఇవ్వండి 10,000. మరి కార్డు వాడుకోవడం తెలుసా? కార్డు వాడుకోవడం తెలుసు, బాగానే తెలుసా? అది తెలుస్తుంది, ఎందుకు తెలియదు? పబ్లిక్ మనీ కదా, మంచి వాడినే వచ్చిన నువ్వు కూడా అదే పాయింట్కి వచ్చినావా? విన్నట్టు బాగా ఎక్కడ నువ్వు కొలీగ్స్ దగ్గర విన్నావా ఇట్లా మాట్లాడు? అర్థం కాలేదు సార్. కొలీగ్స్ నేర్పారు అంటున్నా పబ్లిక్ పనిది ఏమని. మీలాంటి వాళ్ళు నేర్పారు సార్ నాకు. అచ్చా, బాగా తక్కువ నేర్చుకున్నావు, ఇంకా బాగా నేర్చుకోవాలి. నేర్పియండి సార్, అదే నేర్పియండి. పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ పక్కన పెడితే మీరు నాకు కార్డు ఇచ్చారు, ఓకే, పబ్లిక్ మనీ అని చెప్పాలి, ఇవ్వలేరు కదా నాకు అందులో. ఓకే, మనీ అయితే పబ్లిక్ కదా. ప్రాఫిట్ వస్తే పబ్లిక్ ఇస్తావా నువ్వు? ప్రాఫిట్ వస్తే పబ్లిక్ ఇస్తావా? కాదు సార్, బ్యాంక్ డిపాజిట్స్ వచ్చేది ఎవరి దగ్గర నుంచి వస్తాయి? ఎవరి దగ్గరికి వస్తాయి? బ్యాంక్ డిపాజిషన్ ఎలా అవుతుంది చెప్పండి. మీరు చెప్పండి. పబ్లిక్ స్టేక్ ఏ ఉంది దాంట్లో? పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు మీ దాంట్లో? పబ్లిక్ ఉంటారు, ప్రైవేట్ మరి ప్రైవేట్ ఉంది తీసుకోండి. ప్రైవేట్ ఉంది అనుకోండి, పబ్లిక్ ఎందుకు అనుకుంటారు మీరు అలా? ఓకే సార్, అట్లా అనుకుందాం. కార్డ్ తీసుకున్నప్పుడు ఇట్లా 3-4 months పెండింగ్ పెట్టుకుని నాకు నచ్చినప్పుడు కట్టుకోవడానికి నాకు రూల్ ఉందా సార్? రూల్ ఏం లేదు సార్, ఇట్లా క్వశ్చన్ అడగడానికి రూల్ ఉందా ఏమన్నా? అప్డేట్ సీదా మీరు కాల్ చేయాలి, అప్డేట్ తీసుకోవాలి, ఎంట్రీ చేసుకోవాలి, అంతవరకు. మాకు రూల్ ఉంది సార్, మాకు ఉంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రికవరీ పర్సన్ కస్టమర్ పెండింగ్ ఉంటే ఖచ్చితంగా కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కస్టమర్ ఎందుకు కట్టట్లేదు అని అడగాలి. కస్టమర్ కి పబ్లిక్ మనీ అని చెప్పాలి, కస్టమర్ కి మోరల్ టీచింగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ అవసరమా సార్? మీరు పేమెంట్ రిగార్డింగ్ కాల్ చేశారు, నేను పేమెంట్ రిగార్డింగ్ మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి పబ్లిక్ మనీ, ప్రైవేట్ మనీ, పబ్లిక్ మనీతో ప్రాఫిట్ వస్తే లక్షల కోట్లు తీసుకుంటారు కదా మీరు. పబ్లిక్ మనీ, పబ్లిక్ పేరు ఎందుకు వాడతారు మీరు? అట్లా పబ్లిక్ ఇచ్చేది 7%, 6% ఎఫ్డీకి, మీరు దొబ్బేది 18%, 20%. అంత గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తున్నాడు? అంత గ్యాప్ తీసుకుని ప్రాఫిట్లు తీసుకుంటారు కదా సార్. కార్డు తీసుకున్నప్పుడు మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఉంటాయి కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా మరి అలా. దాంట్లో చూసుకోలేదా ఎంత పర్సెంటేజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకోవద్దు. నువ్వు పబ్లిక్ ఫిగర్ ఎందుకు ఇస్తున్నావు మధ్యలో? అంటే నా పబ్లిక్ తేవాల్సిన అవసరం ఏముంది? నువ్వు లాభం వచ్చినప్పుడు పబ్లిక్ షేర్ చేస్తావా సార్? చేయనప్పుడు లాస్ వచ్చినప్పుడు తీసుకోవాలి, లాస్ వచ్చినప్పుడు లాభం వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, లాస్ వచ్చినప్పుడు బేర్ చేయాలి. బ్యాంక్ డిపాజిట్ కి సంబంధించి మరి నువ్వు నీకు అథారిటీ లేదు కదా డిపాజిట్ల గురించి మాట్లాడడానికి.
నీ కార్డ్ ఏముందో పేమెంట్ ఏందో దాని రిగార్డింగ్ అడుగు, అంతేగాని దాంట్లో ఇది ఉన్నది దాంట్లో వాడు పెట్టిండు వాడికి లాభం ఇస్తున్నావు ఏమన్నా నువ్వు వచ్చింది లాభం మరి ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంది చెప్పి అలా షేర్ చేస్తున్నావు పబ్లిక్ ఏమన్నా? సార్ వినండి, నేనేమంటున్నా అంటే కార్డ్ రికార్డింగ్ పర్పస్ అడుగుతున్నా, మినిమం అమౌంట్ కార్డ్ రికార్డింగ్ పర్పస్ మీరు అడగండి. దాంట్లో వీడు పెట్టాడు వాడు పెట్టాడు ఎవడు పెడితే వానికి ఎంత షేర్ ఇస్తుందో తెలుసు కదా ఆల్రెడీ. సరే సార్, అంత రూల్ గా మాట్లాడుతున్నా కదా, పేమెంట్ చేసి అంత రూల్ ఏం లేదు, నువ్వు చక్క రూల్స్ మించి మాట్లాడుతున్నావు ఫస్ట్. సార్ మీకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఐడియా ఉన్నాయి కదా? మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐడియా ఉంది, నేను టైం పెడతా అని చెప్తున్నా మీకు సీత కదా, మీకు టైం పెడతా అని చెప్తున్నా. టైం పడుతుంది అంటే ఆర్బీ గైడ్ లైన్స్ ప్రకారంగా 3 months కంటే ఎక్కువ పెండింగ్ పెట్టుకోవద్దు. ఆల్రెడీ మీరు 3 months అయిపోయింది. 3 months కంటే ఎక్కువ పట్టకపోతే మీరు అకౌంట్ ఎన్పిఐ చేశారు, రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అవును, నేను మాట్లాడుతున్నా, మీకు అప్డేట్ చెప్పిన, మీరు కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవ్వకపోవడం అట్లేం లేదు కదా. పేమెంట్ కూడా చేయాలి కదా సార్, పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ చెప్పినా కదా. ఇప్పుడు నా జేబులో చెయ్యేసి ఫోర్స్ఫుల్ గా తీసుకోవాల్సిన అథారిటీ నీకేముంది అంటున్నా. మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో ఉంటారు ఇప్పుడు? ఎక్కడ బెంగళూరులో ఉంటున్నారా సార్? బెంగళూరులో ఉంటుంటే ఇన్కమ్ సోర్స్ లేదంటే ఎవరైనా అవుతారు సార్? ఇప్పుడు నేను బెంగళూరులో ఫ్రెండ్ రూమ్ లో ఉండొచ్చు, ఫ్రెండ్ నాకు స్పాన్సర్ చేయొచ్చు, లేదంటే జాబ్ సర్చింగ్ రావచ్చు. బెంగళూరు పేరు చెప్పగానే లండన్ లో ఏదో యుఎస్ఏ లో ఉంటున్నట్టు మాట్లాడతారేం సార్? ఇప్పుడే మీరు అన్నారు అదే మరి చందమామనా బెంగళూరు పోతాడు? బెంగళూరు ఉంటున్నావా నువ్వు? ఉండేది భూమి పైన బెంగళూరులోనే, చందమా పైన పోలేదు కదా సార్. చంద్రమండలంలోకి ఎవరు పోలేదు కానీ సార్, ఇప్పుడు నేను ఏమంటుంది, బెంగళూరులో ఉంటుంది, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటున్నాను, అదే హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు ఏలిచ్చి సంధిస్తే మనం మొత్తం దూరిపోద్దు కదా, ఉన్న అప్పులను కట్టమంటే దుబ్బేమంటాడు. ఆల్రెడీ దూరేది కదా, మీ దగ్గర దూరలేదు కదా. వాళ్ళు సంపాదన బతుకుతున్నారు అంటే ఇంకా మరి అడుక్కోండి, మరి అడుక్కోండి మరి అంటే వాడు ఇవ్వాలి కదా. దుబ్బేమంటాడు రూమ్ లోకి నువ్వు ఉంచుకుంటావు రూమ్ లో అనుకుంటామంటుండ రూమ్ లో మీకైనా మరి పుణ్యానికి మా చెప్పడానికైనా నమ్మేటట్టు ఉండాలి సార్. నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్మడం అనుకున్నావు సార్? ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నారు అతని దగ్గర చాలా డేస్, చాలా మంత్స్ మంత్స్ ఎన్ని మంత్స్? ఎన్నో మంత్స్ అని సార్. అన్ని సిబిఐ ఇంకో ఏం చేస్తావు చెప్పు? నేను అడుగుతా సార్, నేను చెప్పండి, నేను అడుగుతా. ఏమడుతావు? పర్సనల్ అంతా గుసాయించకు, నువ్వు అంతా లోపలికి రాకు, నువ్వు బయట ఉండాలి క్వశ్చన్లు. పర్సనల్ కాదు, ఇన్కమ్ పర్సన్. నేను బెంగళూరులో ఉంటున్నాను చెప్పిన, దట్ ఈస్ ఫైన్, అంతే, అంతవరకే ఉండాలి. బెంగళూరులో నువ్వు ఎవరి రూమ్ లో ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఇలాంటి క్వశ్చన్ సిబిఐ ఎంక్వైరీ ఏమైనా చేస్తున్నావు వీడ? నేను అవి ఏం అడుగుతలేను. 6 months నుంచి ఒక ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నావు అంటే వితౌట్ నువ్వు ఏం లేకుండా అతను ఉంచుకోడు కదా ఇన్కమ్. అరే మా రిలేషన్స్ గురించి నువ్వేం మాట్లాడతావు? వాడు ఉంచుకుంటాడు, నువ్వు అడగని చెప్పు. అంత ఫ్రీగా ఉంచుకుంటున్నా, మా పైసలు అడుగు అతనికి అట్లీస్ట్ ఒకసారి నాకు ప్రాబ్లం ఉందన్నా. నువ్వు మరి గొర్రెగాలాగా మాట్లాడకు సార్. వాడు ఉంచుకుంటున్నాడు, వానికి లేని ప్రాబ్లం నీకేం ప్రాబ్లం? మరి మీరు గొర్రెగాన్ లెక్క నాకు చెప్తారు. మీరు నువ్వు గొర్రెగాన్లాగా ఉన్నవాడు చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదు చెప్తా. నేను వాడి దగ్గర ఉన్నా అంటే వాడు ఎట్లా ఉంచుకుంటా అంటే నువ్వు క్వశ్చన్ అడుగుతావు అది. నాకు మినిమం అమౌంట్ కట్టండి. మరి సీత పేమెంట్ గురించి మాట్లాడితే బెంగళూరులో ఉంటున్నావా, ఫ్రెండ్ రూమ్ ఉంటున్నావా? ఫ్రెండ్ రూమ్ లో నీకు ఇన్ని రోజులు ఉంచుకున్నా వాడు, పర్సనల్ రిలేషన్స్ గురించి నీకెందుకు? అందుకే కదా నీకు అన్నది గొర్రె అని. మీరు పర్సనల్ రీజన్స్ చెప్తున్నారు కదా నాకు. పర్సనల్ రీజన్స్ అంటే ఉన్న రీజన్స్ చెప్పాలి. మరి ఫండ్ ఇస్తున్నా స్టార్టింగ్ చెప్పిన, అప్డేట్ చెప్పిన తర్వాత కాల్ కట్ చేయకుండా మీరు సోది పెడితే ఏం చెప్పాలి? మరి డెప్త్ చెప్పాలా నీకు? నాకు పేమెంట్ చేయండి సార్. టైం పడుతుంది. టైం పడుతుంది అంటే కుదరదు. కుదరదు అంటే కుదరదు. ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు కదా. ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు కదా. నేను మీరు ఇష్టం వచ్చినట్టు కట్టుకుని ఇష్టం వచ్చి అడగడానికి తప్పేం లేదు ఇక్కడ. తప్పేం లేదు ఇక్కడ. నువ్వు అనుకుంటే అయిపోతుందా? బ్యాంక్ కాదు కదా. సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అడగండి. ఆర్బీఐ గైడ్లైన్స్ అంటున్నావు కదా, చెప్పు. లేటెస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడైంది ఆర్బీఐ గైడ్లైన్స్ ది? ఆర్బీఐ గైడ్లైన్స్ ది లేటెస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడైంది? మీరు చెప్పండి. దాంట్లో ఏం చేంజెస్ తెచ్చారు? ఓకే చెప్పండి. ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్పడం కాదు, నేర్చుకోండి జర చక్కగా. మీకు తెలుసు కదా సార్, చెప్పండి. చెప్పండి మీరు. మరి మీకు తెలుసు కదా సార్, చెప్పండి. నాకు తెలియదు కదా, నీకు కూడా తెలవాలి కదా. కస్టమర్ తెలుస్తో తెలియదు. నువ్వు ఏజెంట్ నీకు ఆల్రెడీ తెలవాలి, ఖచ్చితంగా తెలవాలి. ఇంకా మీకు తెలుసు కదా. డిఆర్ చేసినా సార్ మీరు? 3 నెలల నుంచి పెండింగ్ పెట్టుకున్నారు. డిఆర్ఏ చేశారా మీరు? డిఆర్ఏ చేశారా మీరు? డిఆర్ఏ చేశారా? చేశాను. ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 మార్కులు వచ్చినాయి. 100? అబ్బా. అవును. మరి థియరీ ఉన్నది, మరి ప్రాక్టికల్ అప్లై చేయట్లేదు మరి మార్కుల్ని, నాలెడ్జ్ని. 100 మార్కులు వస్తే 100 మార్కులు కనపడట్లేదు మరి నాకు మాటల్లో కనిపించలేదు సార్. 10 మార్కులు వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు నువ్వు. 10 మార్కులు వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు సార్. 10 మార్కులు డిఆర్ఏ పాస్ అవుతారా? అదే మరి ఫెయిల్ అయినట్టు మాట్లాడుతున్నావు అంటున్నా, పాస్ కాదు.
సరే కానీ సరే అవన్నీ మరి నా పర్సన్ మీరు ఎందుకు అడుగుతున్నారు? మరి నీ బిహేవియర్ ఎట్లుంది అందుకే అడుగుతున్నా. నా పర్సనల్ నువ్వు అడిగినావు కదా, మీరు ఎందుకు అడుగుతున్నారు? నువ్వు వాళ్ళు అడిగినావు కదా, ఫస్ట్ మిస్టేక్ నువ్వు చేసినావు కదా, నువ్వు చేసినప్పుడు నేను చేయను మిస్టేక్. మీరు ఇన్ఫర్మేషన్ చెప్పడమే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు, రీజన్స్ అవన్నీ. రీజన్ నువ్వు ఇష్యూ ఏముందంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఏం చెప్పాలి? మీరు రీజన్ చెప్పడంలో తప్పు లేదు, నేను అడిగితే తప్పు వచ్చింది. నువ్వు నీకు డోర్ కాడికి రానికి ఛాన్స్ ఇస్తే నువ్వు వచ్చి కిచెన్ లోకి వస్తున్నావు, నువ్వు వచ్చి కిచెన్ లో అడుగుతున్నావు, ఏం చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కస్టమర్ ఒక ఏజెంట్ మీరు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఏజెంట్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏజెంట్ లా బిహేవ్ చేస్తే రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఏజెంట్స్ పర్సనల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఏం తింటున్నావు, నీ ఫ్రెండ్ ఎట్లా ఉంచుకుంటా, నీకు వానికి డబ్బులు అడుగు, వానికాడు వీనికాడు ప్రెజర్ చేస్తే రెస్పెక్ట్ తప్పి ఏం మాట్లాడలేదు, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నావు ఇప్పుడు. నువ్వు అంటే ఏంటి అర్థం ఏంటి సార్? నువ్వు అంటే ఏంటి అక్కడ? నువ్వు అంటే ఏంటిది అక్కడ? నువ్వు అంటే నువ్వు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు అనకపోతే ఏమనాలి? పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ అడిగినావు, అప్డేట్ చెప్పినా, అప్డేట్ చెప్పిన తర్వాత నువ్వు ఫ్రెండ్ రూమ్ ఎట్లుంటావు అంటే నువ్వు అన్ని అన్ఆథరైజ్డ్ క్వశ్చన్స్ అడిగితే దానికి నేను మాట్లాడాలి మరి చెప్పు. ఫస్ట్ మీరు ప్రోటోకాల్ ఫాలో అయ్యి అవతలడికి ఫాలో అవ్వమని చెప్పాలి. నేను ఫస్ట్ అన్ని ప్రాపర్ గా అడిగితేనే మీ తర్వాత అన్ని రెస్పాన్స్ కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు. కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాను సార్, నేను కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాను. నేను అవేం అడగను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పిన కదా. ఫండ్ ఇష్యూ టైం పడుతుంది చెప్పలేదు మీరు. ఫండ్స్ ఇష్యూ అంటే ఇప్పుడు మీరు చెప్పేది రీజన్ అది. ఫండ్స్ ఇష్యూ అంటే ఎప్పటికొస్తే ఫండ్స్ కూడా చెప్పలేము, దాని ఆధారంగా మాకు చెప్పొద్దు కదా. అన్సెక్యూర్ లోన్ అంటేనే చెప్పలేము, రిస్క్ ఉంటుంది అందులో. మీరు లోన్ తీసుకున్నప్పుడు నాకు ఫండ్స్ వస్తేనే కడతా అని తీసుకున్నారా? ఫండ్స్ లేకపోతే వాడు కట్టలేడానికి మీకు తెలియదా? కాదు సార్, ఫండ్స్ లేకపోతే నేను కట్టానని ఇచ్చారు. ఫండ్స్ ఆధారంగానే మీరు కడతా అని చెప్పి మీరు ఇచ్చారా? ఇప్పుడు నా ఫండ్స్ ఆధారంగానే కడతాను ఇచ్చిన, ఫండ్స్ ఉంటేనే కడతా అని చెప్పిన మీకు. కరెక్ట్. నేనేమంటున్నా సార్, కార్డు తీసుకున్నప్పుడు ఫండ్స్ ఆధారంగానే తీసుకున్నారా అని అంటున్నాను. ఆధారంగా తీసుకున్నాను అనుకుంటున్నాను. 6 packs ఇచ్చారా నాకు ఏమన్నా? మీరు రీజన్ ఏం పెట్టారు సార్? ఇంకా అడుగుతుందా డీటెయిల్స్? క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు రీజన్ పెడతాడా? పెడతారు. ఏం పెడతారు? మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి, మంత్లీ ఇన్కమ్ ఏంటి, ప్రెజెంట్ ఇన్కమ్ ఏంటి, మీ ఇన్కమ్ సోర్స్. మరి ఇన్కమ్ సోర్స్ అంటే వీడు కట్టగలుగుతానని ఒక అంచనాకు వచ్చాయి కదా మీరు ఇచ్చింది నాకు. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.